చంద్రబాబు గారు వచ్చారంటే బెజవాడ విమానాశ్రయానికి మాత్రం ఫుల్ పండుగ. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే అంతకుముందు కేవలం ఎన్సీసీ ట్రైనింగ్ క్యాంప్ కిందకి మారినటువంటి ఎయిర్పోర్ట్ని, గన్నవరం ఎయిర్పోర్ట్ని వాజ్పేయి గారి టైంలో తీసుకొచ్చింది ఆయనే. అప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా ఉన్నారు. అప్పుడే ఫస్ట్లో దక్కన్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి సర్వీసులు ప్రారంభించారు. 6 నెలల పాటు, దాదాపు 6 నెలల తర్వాత ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం 50% టికెట్లు కొనేది. అప్పట్లో ఒకళ్ళిద్దరికి మించి ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు క్షణం తీరిక లేనటువంటి పరిస్థితి గన్నవరం ఎయిర్పోర్ట్కి. అయితే జగన్ హయాంలో అనేక సర్వీసులు ఆగిపోయినాయి, పట్టించుకోలేదు ప్రభుత్వం. కానీ బాబు గారు వస్తే ఖచ్చితంగా పట్టించుకుంటారని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అదే జరిగింది. ఇప్పుడు తాజాగా చౌకధరల విమాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బెంగళూరు, విజయవాడ మధ్య కొత్తగా సర్వీసులు ప్రారంభించబోతోంది. ఈ సర్వీస్కి సంబంధించి ప్రయాణ షెడ్యూల్తో పాటు టికెట్ల బుకింగ్ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీస్ నిమిత్తం సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737 విమానాన్ని నడపబోతోంది. ఇది రోజు బెంగళూరు నుంచి సాయంత్రం 4:05కి బయలుదేరి 5:40కి గన్నవరం వస్తుంది. తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 6:10కి బయలుదేరి 7:50కి బెంగళూరు చేరుకుంటుందని సదర్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సర్వీస్ సంబంధించిన ప్రారంభ టికెట్ ధర ₹3,790. ఎక్కువ రద్దీగా ఉంటే బెంగళూరు, విజయవాడ రూట్లో ఇప్పటివరకు ఇండిగో ఎయిర్లైన్స్ గుత్తాధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ అన్నటువంటిది పోటీ చాలా మంచిది. అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళేటట్టు ఉండాలి.